ఇవాళ ఒక సందర్భంలో కూర్చున్నాం మనం. సమాజం అంతా విలువల రాహిత్యం వైపు ప్రయాణం చేస్తున్న సందర్భం. విలువల రాహిత్యం కొనసాగుతూ ఉన్నప్పుడు కూడా ఆ విలువల్ని నిలబెట్టవలసిన బాధ్యత సమాజంలో ప్రజల వైపు నిలబడి పోరాటం చేసి మాట్లాడే వాళ్ళ మీద ఉంది అనేది ఇవాళ మనం గుర్తించాం. ఒక మిత్రుడు మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు అని పాట పాడాడు. వెంటనే సార్ జోక్యం చేసుకొని నారాయణ గారు, మనిషి మాయమైపోతే మనమందరం ఎందుకు ఉండేది, మనం ఉన్నాం కదా అన్నారు. నిజానికి చాలా నిజం అది. చిన్నపిల్లలు ముసలివాళ్ళు అనే తేడా లేకుండా ఇవాళ అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. వీటికి మూలం ఎక్కడ ఉందని ఆలోచిస్తే తప్ప మనం వాటికి పరిష్కారాలని వెతకలేం. ఎంత గమ్మత్ అంటే మీరు చూశారు కదా, మొన్న నిర్భయ సంఘటన జరిగిన తర్వాత రోడ్ల మీదకి వచ్చి నిరసన వ్యక్తం చేసిన వాళ్ళు సినిమా హీరోలు, సినిమా హీరోయిన్లు, దర్శకులు, నిర్మాతలు వీళ్ళు వచ్చి నిరసన వ్యక్తం చేశారు. ఇది విషాదకరం. ఎవరైతే బట్టలు లేకుండా లేదా ఉంటే కాస్త జానెడు బెత్తడు బట్టలు వేసి హీరోయిన్ను సినిమాల్లో ఆడిస్తున్నారో ఆ దర్శకుడు వచ్చి దానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తాడు. ఏ హీరోయిన్ అయితే డబ్బు కోసం తక్కువ బట్టలతో డ్యాన్స్ చేస్తుందో ఆ హీరోయిన్ వచ్చి నిర్భయ సంఘటన సందర్భంలో నిరసన వ్యక్తం చేస్తుంది. ఇట్లాంటి విషాదకరమైన సమయంలో మనం ఉన్నాం. సంఘటన జరగడానికి, ఇట్లాంటి దుర్మార్గమైన విలువలు పెరగడానికి, విలువల రాహిత్యానికి ఎవరైతే కారణమవుతున్నారో అమెరికన్ సామ్రాజ్యవాదం నుంచి మొదలు పెడితే ఇక్కడ ఉన్న భూస్వామ్యం వరకు వీళ్ళందరూ ఒకటిగా కలిసి ఈ విలువల రాహిత్యాన్ని కొనసాగిస్తున్నారు. వాళ్ళకి ఎందుకు అవసరం వచ్చింది అంటే, ప్రజా పోరాటాలుంటే, ప్రజలు ఉద్యమిస్తే వాళ్ళు చేస్తున్న దుర్మార్గమైన విధానాలు ఆగిపోతాయి గనక వాళ్ళ విధానాలను కొనసాగించాలంటే, నిర్విఘ్నంగా కొనసాగించాలంటే ప్రజలలో విలువల రాహిత్యం పెరగాలి. దాన్ని పెంచుతున్నారు. ఏ రూపాల్లో? టీవీ, సినిమా, సెల్ ఫోను, ఇంటర్నెట్, పత్రికలు, ఎన్ని కావలిస్తే అన్ని మన బెడ్రూమ్లోకి వచ్చేసాయి. కనుక జీవితమే ధ్వంసమైపోతున్నప్పుడు, మన జీవితమే మనది కాకుండా బాత్రూంలో ఒక తల్లి, ఒక చెల్లి, ఒక అక్క స్నానం చేస్తే ఆ స్నానం చేస్తున్న దృశ్యం కూడా బయటికి వెళ్ళే ఒక స్థితి ఇవాళ సమాజంలో ఆవరించి ఉన్నది. ప్రభుత్వ పాఠశాలలో ఈ మధ్య ఒక సర్వే చేశారు. ప్రభుత్వ పాఠశాలలో మరుగుదొడ్లు లేక అమ్మాయిల పాఠశాలలో అమ్మాయిలు బయటికి యూరిన్ చేయడానికి బయటికి వెళ్తే ఆ అమ్మాయిలని చెట్టుచాటు నుంచి సెల్ ఫోన్ ద్వారా వీడియో తీసి ఆ వీడియోను చూయించి బ్లాక్మెయిల్ చేస్తున్న సందర్భం ఇవాళ సమాజంలో ఉన్నది. ఇది ఎక్కడో కాదు, హైదరాబాద్ శామీర్పేట గవర్నమెంట్ హై స్కూల్లో జరిగినటువంటి సంఘటన ఇది. కనుక మొత్తం ఇట్లాంటి స్థితి రావడానికి కారణం ఎవరు? దోషి ఎవరంటే ప్రభుత్వమే దీనికి దోషి. మన మెదడులో ఏం నింపారు? పురుషాధిక్య భావజాలాన్ని నింపారు. మాట్లాడుతున్న మేము కూడా పురుషులుగా, మేము కూడా ఈ పురుషాధిక్య భావజాలం నుంచి బయటపడిన, సంపూర్ణంగా బయటపడిన మనుషులు మనం చెప్పుకోవటం లేదు. ఏ ఏ రూపంలో, రకరకాల రూపాల్లో ఎప్పుడో ఒకసారి ఆ భావజాలం మన మీద పనిచేస్తుంది. ఎందుకంటే వేల సంవత్సరాలుగా ఈ భావజాలాన్ని మన మెదడులో నింపేశారు. మీరు ప్రభుత్వమే రిలీజ్ చేసిన 1వ తరగతి టెక్స్ట్ బుక్ లాస్ట్ ఇయర్ గవర్నమెంట్ పేరుతో ప్రచురించబడిన పుస్తకంలో చూడండి ఎంత దుర్మార్గమైన విలువని వాళ్ళు ప్రచారం చేస్తున్నారో. ఒక తండ్రి కుర్చీ మీద కూర్చుంటాడు. కుర్చీ మీద కూర్చొని పేపర్ చదువుతూ ఉంటాడు. పేపర్ చదువుతూ ఉంటే ఆ తండ్రి అంటే ఆయన భార్య చీపురు కట్ట తీసుకొని ఇల్లు ఊడుస్తూ ఉంటది. వాళ్ళకిద్దరు పిల్లలు, ఒక మగపిల్లవాడు, ఒక ఆడపిల్ల. మగపిల్లవాడు వెళ్ళి తండ్రి అంచుని కుర్చీ మీద కూర్చొని ఆ పేపర్లో తొంగి చూస్తూ ఉంటాడు. ఆడపిల్ల తల్లిలాగా ఇంకొక చిన్న చీపురు కట్ట తీసుకొని ఇల్లు ఊడుస్తూ ఉంటది. కింద స్లోగన్ ఏముంటుందంటే, ఇంటి యజమాని పేపర్ చదువుతున్నాడు, అతని భార్య ఇల్లు శుభ్రం చేస్తుంది అని కొటేషన్ ఉంటుంది. అంటే ఏ భావజాలాన్ని నింపుతున్నారు 1వ తరగతి పిల్లలకి? తండ్రి కుర్చీ మీద కూర్చొని మాత్రమే పేపర్ చదవాలి, తల్లి ఇల్లు మాత్రమే శుభ్రం చేయాలి,
వాళ్ళిద్దరికిద్దరు పిల్లలుంటే ఆడపిల్ల తల్లి చేసే పని చేయాలి, మగపిల్లవాడు తండ్రి చేసే పని చేయాలి. ఈ భావజాలాన్ని 1వ తరగతి పిల్లల మీదలో నింపుతున్నాం. వాడు పెద్దగా అయిన తర్వాత, వాడు పెళ్లి చేసుకున్న తర్వాత వాడు ఇంటి పనిలో పాల్గొనడు, వంట పనిలో పాల్గొనడు, ఇల్లు శుభ్రం చేయడు. ఏమనుకుంటాడు? ఆడదంటే పని చేయడానికి పుట్టింది, నాకు సేవ చేయడానికి పుట్టింది అని అనుకుంటాడు తప్ప ఇంకొక ఆలోచన చెయ్యడు. ప్రభుత్వమే ఎట్లాంటి ఆలోచనని తీసుకెళ్తుందో చూడండి. రాముడు మంచి బాలుడు, మీరు మొత్తం ఏ పాఠ్య పుస్తకం తీసుకున్నా రాముడు మంచి బాలుడు. నేను పాఠ్య పుస్తకం ఎందుకు చెప్తున్నానంటే, కరికులం అనేది మానవ మెదడును డ్రైవ్ చేస్తుంది. ఎటువైపు డ్రైవ్ చేయాలో అటువైపు డ్రైవ్ చేస్తుంది. 1965లో ఈ విషయాన్ని కొఠారి అనేటటువంటి ఒక విద్యావేత్త దీని మీద చాలా చర్చ చేసి విశ్లేషణ చేసి ఆనాటి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చాడు. మన విద్యా విధానంలో భూస్వామ్య భావజాలాలు ఉన్నాయి, మన విద్యా విధానంలో పితృస్వామిక భావజాలాలు ఉన్నాయి, మన విద్యా విధానంలో అశాస్త్రీయ భావజాలాలు ఉన్నాయి. ఇవి మార్చనంత వరకు ఈ దేశ అభివృద్ధి అసాధ్యము. ఎందుకంటే తరగతి గది 4 గోడల మధ్యనే దేశ భవిష్యత్తు నిర్మాణం అవుతుంది కనుక మన కరికులం అంటే మనం చెప్పే పాఠాన్ని మార్చాలి అని చెప్పాడు ఆయన. ఇవన్నీ ఒక 18 అంశాలు చెప్తూ ఆయన చిట్ట చివరికి ఇంకొక అంశం కూడా చెప్పాడు. బతకలేని వాడు బడి పంతులు అని అంటున్నారు కనుక బడి పంతులకు గౌరవంగా బతకాలంటే కాస్త జీతాలు పెంచండి అన్నాడు. చెప్పిన విషయాలన్నిటిని చెత్తబుట్టలో పడేసి జీతాలు మాత్రం పెంచారు, మిగతా విషయాలను అమలు చేయలేదు ఈ ప్రభుత్వాలు. కనుక క్లాస్ రూమ్ మారితే తప్ప మన భావజాలం మారదు. అక్కడి నుంచి విత్తనాలు పడాలి. ఇవాళ ఇంతమంది కనీసం కొద్దిమంది అయినా వామపక్ష ఉద్యమాల వైపు, విప్లవోద్యమాల వైపు, ప్రగతిశీల ఉద్యమాల వైపు ఉంటున్నారంటే ఆయా క్లాస్ రూమ్లలో ఏ టీచరో బోధించిన బోధన మూలంగా ఇటువైపు వచ్చాం మేమంతా. లేకపోతే మేము కూడా సాధారణ సమాజంలో ఉండేవాళ్ళం. అందుకోసం మనం రాముడు మంచి బాలుడు అని చెప్తారు, రావణాసురుడు చెడ్డ బాలుడే అని చెప్తారు. రాముడు ఏం చేశాడు, రావణాసురుడు ఏం చేశాడు అనే కథ మాత్రం ఉండదు అందులో. భగత్ సింగ్ పాఠ్యాంశం ఉండదు. భగత్ సింగ్ స్త్రీల పట్ల ఎట్లా ఉన్నాడు, దేశం పట్ల ఎట్లా ఉన్నాడు, విలువల పట్ల ఎట్లా ఉన్నాడు, 24 సంవత్సరాల వయసులో ఈ దేశం కోసం ఎందుకు త్యాగం చేశాడు అనే విషయం చెప్పడు. రాముడి గురించి మాత్రం ఒక నారటల్లో పెడతారు, లేకపోతే ఒక కావ్యం, అశాంతం కావ్యం పెట్టి, రామాయణం పెట్టి పాఠ్య పుస్తకాల్లో మేము పీజీ స్థాయిలో పాఠం చెప్పాలి. రాముడు మంచి బాలుడు ఎట్లా అవుతాడు అనే ప్రశ్న ఎవరన్నా వేస్తే, నిండు గర్భిణ్ణి అడవిలోకి పంపినవాడు, అగ్ని ప్రవేశం చేయించి తీసుకొచ్చినటువంటి వాడు, అప్పుడు కూడా నమ్మకం కలగకపోతే అడవికి పంపినటువంటి వాడు మంచి బాలుడు ఎట్లా అవుతాడు, ఆదర్శ పురుషుడు ఎట్లా అవుతాడు? ఒక స్త్రీని చంపినవాడు. అంటే స్త్రీ మీద ఆధిపత్యం చెలాయించడం అనేది, పురుషాధిక్య భావజాలం అనేది మనకి ఆదిమ సమాజాలలో, బానిస సమాజాలలో చాలా స్పష్టంగా మాతృస్వామిక సమాజాలను చంపేశారు వీళ్ళందరూ కలిసి. వీళ్ళందరూ ఎవరు? రాముడు, ఈ కథానాయకులందరూ ఎవరంటే మాతృస్వామిక సమాజాలను చంపేసిన వాళ్ళు. మొట్టమొదటి సమాజ ఆవిర్భావంలో స్త్రీ చుట్టూ సమాజం ఉండేది. స్త్రీయే కుటుంబానికి యజమాని, స్త్రీ చుట్టూ పిల్లలు ఉండేవాళ్ళు, స్త్రీ ఏది చెప్తే కుటుంబంలో అది నడిచేది. అట్లా ఉండే సమాజాలని ఎప్పుడైతే వ్యవసాయిక సమాజాలు వచ్చాయో, ఆ వ్యవసాయిక సమాజాల్లో భూమి వచ్చిన తర్వాత, ఉత్పత్తి పెరిగిన తర్వాత, ఆ ఉత్పత్తి మీద ఆధిపత్యం చెలాయించడం కోసం పురుషుడు స్త్రీని తక్కువ చేసి ఇంటికే పరిమితం చేసి, నీవు గర్భస్థ స్థితిలో ఉన్నావు గనక నీవు ఇక్కడ విశ్రాంతి తీసుకోమని చెప్పి మిగతా వ్యవస్థ మీద ఆధిపత్యం పురుషుడి చేతిలోకి తీసుకున్నాడు. సరిగ్గా ఆ సమయంలోనే మనుధర్మం, ఆ సమయంలోనే ఇతిహాసాలు, పురాణాలు వగైరా సాహిత్యం అంతా వచ్చి, ఈ సాహిత్యం నిండా ఏం రాశారు? స్త్రీ అంటే చదువుకోవద్దు. మీరు చూడండి సాహిత్యంలో, మా మేడం చెప్తారు. ఇంకా దుష్యంతుడు శకుంతలను పెళ్లి చేసుకొని అడవుల్లోకి వచ్చి నేను ప్రేమించానని చెప్పి పెళ్లి చేసుకొని ఆమెతో కాపురం చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి, రాజ్యానికి వెళ్ళిపోయి, నేను మళ్ళీ నిన్ను రాజ్యంతో, రాజ్య పరివారంతో వచ్చి నేను గౌరవంగా తీసుకొని వెళ్తా అని చెప్పిన వాడు అటు నుంచి వెళ్ళిన వాడే వెళ్ళాడు, మళ్ళీ రాలే. ఆమె అప్పుడు బిడ్డను కన్నది, 5 సంవత్సరాలు వచ్చినాయి. ఆ బిడ్డను తీసుకొని ఆయన దగ్గరికి వెళ్ళింది. ఏమయ్యా ఈ బిడ్డ నీ బిడ్డ అని అంటే ఆయనకు గుర్తులేదు, మర్చిపోయాడు. మర్చిపోవటం కాదు, ఒక ఆధిపత్య భావజాలం ఎట్లా పనిచేసిందో చూడండి. మర్చిపోతే చిట్టజూరిక చెప్తుంది. ఎవరు సాక్ష్యం అని అంటే, పంచభూతాల సాక్షిగా నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు, ఎవరు సాక్ష్యం చెప్పవలసిన అవసరం లేదు. ఇక్కడ చాలా విషయాలు ఆయన రాజనీతి తెలిసినట్లు, ధర్మం తెలిసినట్లు, అర్థశాస్త్రం తెలిసినట్లు చాలా విషయాలు చెప్పారు. కానీ శకుంతల చదువుకున్నట్లు చరిత్రలో ఎక్కడ లేదు.
రాముడు చదువుకున్నట్లున్నది, సీత చదువుకున్నట్లు ఎక్కడ లేదు. అంటే ఆ రోజుల్లో సమాజం దళితులని చదువుకోనివ్వలేదు, శూద్రుల్ని చదువుకోనివ్వలేదు, చదువుకు దగ్గర రానివ్వలేదు, స్త్రీలని చదువుకోనివ్వలేదు, చదువుకు దగ్గర రానివ్వలేదు. ఆనాటి నుంచి మొదలు పెడితే ఈనాటి వరకు ఆ భావజాలం పెరుగుతూ పోయింది. రాముడు ఏం చేశాడు? శూర్పణఖ దగ్గరికి వచ్చి, ఏమయ్యా నీవు మంచిగా ఉన్నావు, నిన్ను ప్రేమిస్తున్నా అని ఒక మాట అన్నది. ప్రేమిస్తున్నా అని అన్నందుకు లక్ష్మణ్ దగ్గరికి పంపించాడు. ఏం చేయమని పంపించాడు? ముక్కు చెవులు కోసి పంపించమని పంపించాడు. ప్రేమిస్తున్నా అన్నందుకు ముక్కు చెవులు కోస్తే ఇవాళ ఇంతమంది మగవాళ్ళు ప్రేమిస్తున్నానని అమ్మాయిల వెంటబడుతున్నారు కదా, ఎంతమంది ముక్కు చెవులు పోయారు? నేను నిన్ను ప్రేమించడం లేదు అన్నందుకు యాసిడ్ పోసి నరికి చంపుతున్నారు కదా, ప్రేమించడం లేదు అన్నందుకు. మరి ఆనాడు ప్రేమిస్తున్నా అన్నందుకు ఆ పని చేశాడు ఆయన. చేసిన తర్వాత ఏం జరిగిందో చూశాం. తాటకి అనే ఒక స్త్రీని చంపేశాడు రాముడు. ఈ తాటకి ఎవరు? ఆదిమ సమాజాలలో మాతృస్వామిక వ్యవస్థకి నాయకురాలు, ఒక రాజ్యానికి నాయకురాలామే, అటవిక రాజ్యానికి నాయకురాలు. ఆ అటవిక రాజ్యానికి నాయకురాలు రాజు ఎట్లయితే, రాముడు ఎట్లయితే తన రాజ్యానికి అయోధ్య రాజ్యానికి రాజో, తాటకి ఒక అటవిక గణరాజ్యానికి నాయకురాలు రాణి. రాముడు ఏమనుకున్నాడు? ఉంటే పురుషుడే రాజు ఉండాలా తప్ప స్త్రీ రాణిగా ఎట్లా ఉంటుంది నా రాజ్యంలో అని తాటకిని చంపేశాడు. చంపేసి తాటకిని రాక్షసం చేశారు. రాముడేమో రాజయ్యాడు, దేవుడయ్యాడు. ఈ భావాలని మనం పుస్తకంలో చెప్తూ ఉన్నాం. ఈ భావాలని మొత్తం నిన్న చూశారు, మొన్న చూశారు. హైదరాబాద్ నిండా రాముడి విగ్రహాలు, రాముడి ఫోటోలు ఎట్లా వచ్చాయో చూశాం. ఇంకా దీన్ని ఒక 10 రోజులు, వారం రోజులు నడిపిస్తారట. ఎవరిని ఆదర్శ పురుషులుగా చేస్తున్నాం? భగత్ సింగ్ను ఆదర్శ పురుషుడుగా చేయటం లేదు, రుద్రమదేవిని ఆదర్శ పురుషుడుగా చేయటం లేదు, సమ్మక్క సారక్కని ఆదర్శ పురుషుడుగా చేయటం లేదు. వీళ్ళు చేస్తున్న ఆదర్శ పురుషులు వీళ్ళు. కనుక పిల్లవాడి భావజాలంలో లేదా ఒక అమ్మాయి భావజాలంలో తనకు తాను స్త్రీ కూడా ఏమనుకుంటుంది? ఒక విద్యార్థిని నేను ఇట్లే ఉండాలి కావచ్చు ఈ సమాజంలో అని ఆమె అనుకుంటుంది. ఈ సమాజంలో నేను స్త్రీ మీద ఆధిపత్యం చెలాయించాలి కావచ్చు అని పురుషుడు అనుకుంటున్నాడు. అనుకోవటం మూలంగా ఈ సమాజంలో వాళ్ళట్టు ఎదుగుతూ ఉన్నారు. స్త్రీ అంటే కేవలము వంట ఇంటికి పరిమితమయ్యే యంత్రం మాత్రమే. యంత్రంగా మార్చేశారు. ఆమెకు ఇతర ఏమీ ఆలోచన లేదు. స్త్రీ, ఆమెకు హృదయం ఉన్నది, ఆమెకు మనసు ఉన్నది, ఆమెకు మెదడున్నది. హృదయం స్పందించకూడదు, మనసు ఆలోచించకూడదు, మెదడు ఆలోచించకూడదు, మనసు ప్రేమించకూడదు. ఒకవేళ ప్రేమించినట్లయితే ఆధిపత్యం, పురుషాధిపత్యం చెలరేగుతుంది. పురుషాధిపత్యం అంగీకరించదు, చంపేస్తుంది. అదే అబ్బాయి ప్రేమిస్తే అబ్బాయి ప్రేమను ఒప్పుకునేటటువంటి వాళ్ళు అమ్మాయి ప్రేమను ఒప్పుకునేటువంటి స్థితి ఈ సమాజంలో కొనసాగుతున్నది. కనుక మొట్టమొదలు సమాజ నిర్మాణంలోనే పురుషాధిక్యత అనేది పనిచేస్తున్నది. కనుక ఈ పనిచేస్తున్న ఈ భావజాలాన్ని తొలగించకుండా మనం పైపైన ఎన్ని విషయాలు చెప్పినా అవి కేవలం పేపర్ మీద రాతలుగా అవుతాయి. ఉపన్యాసం ఇచ్చిన ఉపన్యాసం గాలిలో కలిసే అవకాశం ఉంటుంది. కనుక మనం భావజాల పరంగా ఈ సమాజంలో మార్పు రావాల్సిన అవసరం ఉన్నది. భావజాల పరంగా రావాలంటే మొట్టమొదలు సిలబస్ మార్చాలి. మన ఉద్యమాలు ఎక్కువ కావాలి. ఇవాళ సామ్రాజ్యవాదం, భూస్వామ్యం ఈ రెండు ఏకమైపోయి, మతం ఏకమైపోయి స్త్రీని మరింతగా దిగదార్చే ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. సామ్రాజ్యవాదానికి ఏం అవసరం? వస్తువుని అమ్ముకోవటం అవసరం. ఒక వస్తువుని వారు తయారు చేస్తే, ఒక సబ్బును అమెరికా వారు తయారు చేస్తే, జర్మనీ, జపాన్ వారు తయారు చేస్తే ఆ సబ్బును అతిపెద్ద మార్కెట్ ఉన్న భారతదేశంలో వాడు అమ్ముకోవాలి. అమ్ముకోవాలి కనుక వాడు ఏం చేస్తాడు? అందాల పోటీలు పెడతాడు. అందాల పోటీలు పెట్టి కొద్దిమంది అమ్మాయిని ఆ అందాల పోటీలకు పిలిచి వాళ్ళలో ఎవరినో ఒకరిని అందగత్తెలుగా వాళ్ళని తయారు చేసి, ఎంపిక చేసి, వాడు తయారు చేసిన ఆ వస్తువుని ఆ అమ్మాయి చేత అడ్వర్టైజ్మెంట్ ఇప్పిస్తాడు. ఏమంటది అమ్మాయి అంటే, నా కళ్ళు తేనె కళ్ళుగా ఉండడానికి ఈ కాటుక వాడటం మూలంగానే నా కళ్ళు తేనె కళ్ళుగా మారాయి అని ఆమె అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంది. అప్పుడు మన అమ్మాయిలందరూ ఎగబడి ఆ కాటుకను కొనేస్తారు. నా శరీరం కోమలంగా ఉండడానికి కారణం ఏంటంటే పలానా సబ్బు వాడటం మూలంగానే నా శరీరం కోమలంగా ఉంది అని ఆ అమ్మాయి చేత చెప్పిస్తారు. అంటే వాడు తయారు చేసిన వస్తువును అమ్ముకోవడం కోసం ప్రపంచంలో అందాల పోటీల్ని నిర్వహించి వ్యాపారం చేస్తూ ఉన్నారు. ఇది సామ్రాజ్యవాదం తనకు అనుకూలంగా చేస్తున్నటువంటి కార్యక్రమం. దానికి మన పాలక వర్గం
మన ప్రభుత్వాలు, మన పెట్టుబడిదారులు, మన భూస్వాములు, మన బూర్జువాలు తలొగ్గి అమెరికా వాడు చెప్పినట్లు వింటూ అక్కడ ఉన్న సంస్కృతిని ఇక్కడికి దిగుమతి చేస్తూ ఉన్నారు. 15 ఏళ్ల కిందట, 20 ఏళ్ల కిందట స్త్రీల మీద దాడులున్నాయి, స్త్రీల మీద అత్యాచారాలున్నాయి, లేవని నేను చెప్పడం లేదు. కానీ ఒకవైపు బాగా అభివృద్ధి చెందుతుంది అని చెప్తూ ఉన్నారు, కంప్యూటర్ యుగం అని చెప్తూ ఉన్నారు, హైటెక్ యుగం అని చెప్తూ ఉన్నారు, మనం చాలా ముందుకు వెళ్ళామని చెప్తూ ఉన్నారు. అమ్మాయిలు ఐఏఎస్ ఆఫీసర్లు అవుతున్నారు, ఐపీఎస్లు అవుతున్నారు, కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లోకి వస్తున్నారు, ప్రొఫెసర్లు అవుతున్నారు, అన్ని రంగాల్లో ఆరితేరుతూ ఉన్నారు. మరి ఇట్లాంటి స్థితిలో ఎంత దుర్మార్గం జరుగుతూ ఉన్నది కళ్ళ ముందల. అంటే ఎంత ఎక్కువ అభివృద్ధి జరిగితే స్త్రీల మీద అంత ఎక్కువగా అభివృద్ధి వెలుగు నీడల్లో నీడనే ఎక్కువగా ఉన్నది తప్ప ఇక్కడ వెలుగు అనేది లేదు. నూతన ఆర్థిక సంస్కరణలు ఈ దేశంలో అమలు చేశాక ఆ నూతన ఆర్థిక సంస్కరణలకు అనుగుణమైన సంస్కృతిని ప్రచారం చేయడానికి మీడియా కంకణం కట్టుకున్నది. దాంట్లో సినిమాలు, టీవీలు, పత్రికలు, కంప్యూటర్లు ఇవన్నీ ఆ కార్యక్రమాన్ని ప్రచారం చేశాయి. 90, 92, 93 కాలంలో ఈ సంస్కరణలు వచ్చాక 94, 95లో ప్రేమ దేశం అనే సినిమా వచ్చింది. ఏం చెప్తున్నారు సినిమా ద్వారా? సామ్రాజ్యవాద సంస్కృతిని ఎట్లా చొప్పిస్తున్నారు చూడండి మన మెదళ్ళలోకి. సినిమా అనే సాధనం ఎంత పనికిమాలిన సాధనం అయినప్పటికీ మనం 1960, 1970, 80 దశకంలో చూస్తే సినిమా పేర్లు, టైటిల్లో ఎట్లా ఉండేవి? పాడి పంటలు అని సినిమా పేరు ఉండేది, రైతు రాజ్యము అని సినిమా పేరు ఉండేది, అన్నదమ్ములు సినిమా పేరు ఉండేది, తాత మనవాడు అని సినిమా పేరు ఉండేది. ఇవాళ ఇట్లాంటి టైటిల్స్ ను మనం ఊహించగలమా? ప్రేమ దేశం అనే సినిమా వచ్చింది. ఆర్థిక సంస్కరణ మొదలైన తర్వాత మొట్టమొదటిసారి ప్రేమ దేశం సినిమా వచ్చింది. ఈ ప్రేమ దేశం అనే సినిమాలో ఒక అమ్మాయి కోసం 2 అబ్బాయిలు కొట్లాడేటటువంటి కథ నడిపించారు. అంటే మనిషి జీవితం ఏమిటి? అమ్మాయి కోసమే జీవితం తప్ప సమాజం కోసం జీవితం కాదు, పోరాటాల కోసం జీవితం కాదు. దోపిడీ జరుగుతుంటే నీవు అడగొద్దు, విద్యారంగంలో సీట్లు లేకపోతే అడగొద్దు, ఉద్యోగాలు లేకపోతే అడగొద్దు. ఇవన్నీ వదిలేసి మంచి టక్కేసుకొని, మంచి బూట్లు వేసుకొని కాలేజీకి వచ్చి అమ్మాయి చుట్టూ తిరగటమే నీ జీవితం, ఆమె కోసం పోరాటం చేయటమే నీ జీవితం అని ప్రేమ దేశం సినిమాలో చూపెట్టారు. ఇక అక్కడి నుంచి మొదలైన తర్వాత నువ్వు నేను, నీవు వస్తానంటే నేను వద్దంటానా, నాకు నీవు, నీకు నేను, సింగిల్, మనము అనేటటువంటి కుటుంబము అనేటటువంటి స్థితి పోయి ఏ స్థితి వచ్చింది? నీవు నేను అంటే సమాజం మనకు లేదు మధ్యలో. అక్కడ ఒక ఇల్లు ఉంటుంది, ఇక్కడ ఒక ఇల్లు ఉంటుంది. అది బంజారా హిల్స్, జూబిలీ హిల్స్. వాడికి ఒక 10 కార్లు ఉంటాయి, వీడికి ఒక 10 కార్లు ఉంటాయి. ఈ అమ్మాయి వాళ్ళ ఇంట్లోకి వస్తుంది, ఆ అబ్బాయి వీళ్ళ ఇంట్లోకి వస్తారు. వాళ్ళకి తెలియకుండా వీళ్ళిద్దరు రొమాన్స్ నడుపుతారు. ఇది మొత్తం సినిమా. ఇది దాదాపుగా 100 రోజులు, 150 రోజులు నడుస్తుంది సినిమా. ఈ ప్రముఖమైనటువంటి నాగార్జున లాంటి హీరోలుగా ఉండి సినిమా వస్తుంది. కనుక మనం చాలా మామూలు విషయం అనుకుంటాం, కానీ దీని వెనుక ఉన్న లాజిక్ ఏమిటంటే నూతన ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత వచ్చినటువంటి సినిమా ఇండస్ట్రీ టర్న్ తీసుకున్నాక మొత్తం మన మెదళ్ళ నిండా ఆ కల్చర్ని నింపారు. నింపిన తర్వాత వీడు ఏం చేస్తాడు? అక్కడ హీరోయిన్ని వేధిస్తాడు. అక్కడ హీరోయిన్ని వేధిస్తే సినిమాలో వీడు బయట ఏం చేయాలి? కాలేజీకి వచ్చి వాడి అభిమాన హీరో కదా, వాడు పవన్ కళ్యాణ్, లేకపోతే వాడు చిరంజీవి, వాడు మహేష్ బాబు, ఇంకోడు వాడు ఎంత అసభ్యంగా, గౌరవం లేకుండా, నీతి లేకుండా ఒసే గిషే అని మాట్లాడతాడు, ఏమే అని మాట్లాడతాడు. ఓరోరో యోగి నన్ను కొరికేరు అనేటటువంటి పాటలు వస్తాయి. ఎంత దుర్మార్గం చూడండి. అంటే వాడు సినిమాలో అభిమాన హీరో ఎట్లా ప్రవర్తిస్తాడో వీడు అట్లా వచ్చి కాలేజీలో అట్లా ప్రవర్తిస్తాడు. నన్ను ప్రేమించకపోతే నీ వీణ నేను యాసిడ్ పోసి చంపుతానని ఉపేంద్ర అనేటటువంటి వాడు 2 సినిమాలు తీశాడు. ఉపేంద్ర అనేవాడు చంపేశాడు. ఆ సినిమా చూసినటువంటి పిల్లలు బయటకు వచ్చి ఏం చేస్తారు? ప్రాక్టీస్ చేస్తారు. దాన్ని మనం విన్నాం, పేపర్లో చదివాం. ఆ మధ్యకాలంలో శక్తిమాన్ అని ఒక సీరియల్ వస్తే ఆ శక్తిమాన్ అనేటటువంటి వాడు వచ్చి రక్షిస్తాడని అనుకొని మద్రాసులో ఒక 2 పిల్లలు 5 అంతస్తుల బిల్డింగ్ కు వెళ్లి అక్కడి నుంచి కిందికి దూకితే శక్తిమాన్ వచ్చి మమ్మల్ని పట్టుకుంటాడని దూకిండ్రు, వాళ్ళు చచ్చిపోయిండ్రు. మీడియా ప్రభావం ఎట్లా ఉంటుందో చూడండి. ఈ మీడియా ప్రభావాన్ని చొప్పిస్తున్న వాళ్ళెవరు, నడిపిస్తున్న వాళ్ళెవరు అంటే ఇది అమెరికన్ సామ్రాజ్యవాదం లింకులో నడుస్తూ ఉన్నది. ఇవాళ పెట్టుబడి మల్టీనేషనల్ కంపెనీలు మీడియాలోకి వచ్చి పెట్టుబడులు పెడుతూ ఉన్నాయి, సినిమాలోకి వచ్చి పెట్టుబడులు పెడుతూ ఉన్నాయి. ఇంకొన్ని రోజులైతే ఇక్కడ నడిచే ఏ సినిమా కూడా కనీసం ఇప్పుడు నడుస్తున్న ఈ సినిమాలాగా కూడా ఉండవు. ఇంకొక 10 ఏళ్ల తర్వాత అమెరికాలో నడిచే సినిమానే ఇక్కడ నడుస్తుంది.
కనుక వాళ్ళ సంస్కృతిని వాజ్పేయి ప్రధానమంత్రి అయిన తర్వాత విచ్చలవిడిగా 711 వస్తువులు ఈ దేశంలోకి ప్రవేశించడానికి సంతకం పెట్టాడు. బుద్ధుందా వీళ్ళకి? దేశమాత అంటారు కదా, భరతమాత అంటారు కదా, మేము దేశభక్తులను రొమ్ములు దించుకుంటారు కదా. మీ రొమ్ములు కాశ్మీర్ దగ్గరికి వచ్చేసరికి మేము భారతీయులమైన గుర్తొస్తుంది వీళ్ళకి. ఇండియాకి పాకిస్తాన్కి యుద్ధం జరుగుతున్నప్పుడు మేము భారతీయులమైన గుర్తొస్తుంది వీళ్ళకి. ముస్లింలకి హిందువులకి మధ్య గొడవ నడిచినప్పుడు భారతీయులమైన గుర్తొస్తుంది. మరి 711 విదేశీ వస్తువుల మీద సంతకం పెట్టినప్పుడు నీకు భారతీయత అనేది గుర్తుకు రాలే, ప్రధానమంత్రి సీటు మాత్రమే గుర్తుకొచ్చింది. కనుక ఆ సీటు రక్షించడం కోసం సంతకం పెట్టాడు. ఆ వస్తువులన్నీ భారతదేశంలోకి వచ్చేసాయి. వస్తువులతో పాటు సంస్కృతి భారతదేశంలోకి వచ్చింది. ఎప్పుడు వస్తువు దానంతలగది రాదు, దాని వెంట సంస్కృతి వస్తుంది. మొట్టమొదలు బ్రిటిష్ వాడు వస్తువును అమ్ముకోవడం కోసం వచ్చాడు. వస్తువును అమ్ముకోవడం కోసం వచ్చినటువంటి వాడు అంతటితో ఆగలే. ఛాయ్ తీసుకొచ్చాడు, టీ తీసుకొచ్చాడు, మనకు అలవాటు చేశాడు. ఇస్కీ తీసుకొచ్చాడు, మనకు అలవాటు చేశాడు. మనం వేసుకునే కాటన్ బట్టల స్థానంలో వాడు ఇతరత్ర బట్టలు తీసుకొచ్చాడు, మనకు అలవాటు చేశాడు. సిగరెట్ మనకు అలవాటు చేశాడు. కనుక వస్తువుతో పాటు సంస్కృతిని అలవాటు చేసేటటువంటి లక్షణం సామ్రాజ్యవాదానికి ఉంటుంది. కనుక సామ్రాజ్యవాదం వాజ్పేయి సంతకం పెట్టిన తర్వాత ఆ వస్తువులతో పాటు ఇవాళ 15 ఏళ్ల కిందట నేను ఇంటర్మీడియట్ చదువుకునే రోజుల్లో 94-95 రోజుల్లో మా ఊళ్ళో ఒకే ఒక్క టీవీ ఉండేది. అది కూడా ఒక టీచర్ ఇంట్లో ఒక్క టీవీ మాత్రమే. చిత్రలహరి అని శుక్రవారం నాడు పాటలు వస్తే ఆ పాటలు చూడడం కోసం మేము వెళ్ళి కిటికీల దగ్గర నిలబడేది. ఎందుకంటే మేము దళితులం కనుక మమ్మల్ని ఇంట్లోకి రానివారు. కిటికీ దగ్గర నిలబడి ఆ చిత్రలహరి మాత్రం చూసి వచ్చేది. 94లో మొత్తం ఊరు ఎంత మేజర్ గ్రామ పంచాయతీ, 10,000 జనాభా ఉండే గ్రామ పంచాయతీలో ఒక్క టీవీ ఉన్నది. ఇవాళ మా ఊళ్ళో అక్షరాల 3,000 టీవీలు ఉన్నాయి. చూడండి, ఇది మా ఊరు సంగతి కాదు. మీరు ఆదిలాబాద్ గూడాల్లోకి వెళ్ళండి, చర్ల మండలంలోకి వెళ్ళండి, ఖమ్మం గిరిజన గూడాల్లోకి వెళ్ళండి, నల్లమల్ల చెంచు గూడాల్లోకి వెళ్ళండి. పైన యాంటీనా ఉంటుంది, ఇంట్లో టీవీ ఉంటుంది. టీవీని పంపించేశాడు వాడు. పంపించి DD1 మాత్రం 94 వరకు ఏమొచ్చేది, ప్రభుత్వ ఛానల్ మాత్రమే వచ్చేది. ఇవాళ ఎన్ని ఛానళ్ళు వస్తున్నాయి? సెటాప్ బాక్స్ పెట్టమంటే 400 ఛానళ్ళు వస్తున్నాయి. ఈ 400 ఛానళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అమెరికన్ ఛానల్స్, ఆఫ్రికన్, జర్మనీ, జపాన్ ఛానల్స్. ఆ ఛానల్స్ అన్ని మన వాళ్ళు చూస్తూ ఉన్నారు. మిడ్ నైట్ మసాలాలు, తల్లిదండ్రులు పడుకున్న తర్వాత పిల్లలు మిడ్ నైట్ మసాలాలు చూస్తారు. మిడ్ నైట్ మసాలాలు చూసిన తర్వాత వాడు రేపు బయటకు వచ్చి సమాజంలోకి వచ్చిన తర్వాత అక్కడ జరిగినటువంటిది, అక్కడ చూసినటువంటిది ఇక్కడ తనతో పాటు కలిసి చదువుకునే ఒక అమ్మాయి మీద ప్రయోగం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంటర్నెట్, ఇవాళ ఇంటర్నెట్. నేను 2002లో ప్రపంచీకరణ వ్యతిరేక కవిత్వం మీద పరిశోధన చేస్తున్న క్రమంలో కల్చరల్గా ప్రపంచీకరణ ఎంత దాడి చేస్తుందనే దాని మీద ఒక సర్వే చేశారు. కొన్ని సెంటర్లు తీసుకొని దిల్సుఖ్ నగరు, SR నగరు, అమీర్పేట్ ఇట్లాంటి కొన్ని సెంటర్లు తీసుకొని సర్వే చేసి ఇంటర్నెట్ సెంటర్లలో 15 నుంచి 20 సంవత్సరాల పిల్లలు ఇంటర్నెట్ సెంటర్కి వస్తున్నారు. వీళ్ళు ఏం చూస్తున్నారు అనేది నా సర్వే. ఏం బ్రౌజ్ చేస్తున్నారు ఇంటర్నెట్లో? వీళ్ళందరూ ఇంటర్నెట్లో చూసింది ఏమిటంటే sex.com అనేటటువంటిది ఈ పిల్లలు చూస్తున్నారు. ఏ వయసు ఉన్న వాళ్ళు? 15 నుంచి 20 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళు చూస్తున్నటువంటిది హైదరాబాద్లో. ఈ పిల్లలు అంటే ఈ వెబ్సైట్లన్నీ ఎవరు తీసుకొచ్చారు? అమెరికన్ సామ్రాజ్యవాదం కన్సర్నల్లో మన పాలకులు వీటిని ఆహ్వానించారు. ఇది చూసినటువంటి వాడు ఇంటర్నెట్లో రాత్రింబవళ్ళు కాలేజీకి పోయినా చూస్తాడు, ఇంటికి వచ్చినా చూస్తాడు. ఇప్పుడైతే సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత సెల్ ఫోన్లలో ఒకరి సెల్ ఫోన్ నుంచి ఇంకొక సెల్ ఫోన్కు మొత్తం డౌన్లోడ్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ చూసిన వాడు సమాజంలో ఏం చేస్తారో ఆలోచించండి. కనుక మూలం ఎక్కడ ఉన్నది? భూస్వామ్య భావజాలం. ఆనాటి రావణ్ నుంచి మొదలు పెడితే ఈనాటి పాలకుల వరకు వాళ్ళ మెదడులో స్త్రీ అంటే తక్కువ చూపు అనే భావజాలం ఇంకా తగ్గలేదు, ఇంకా పోలేదు. స్త్రీ అంటే కాలు కింద, చెప్పు కింద తేలులాగా ఉండాలి, చెప్పినట్లు వినాలి తప్ప ఎదురు తిరిగేది కాదు. కేవలం వంట ఇంట్లో పని చేయాలి, వంట వండి పెట్టాలి, పడక గదిలో సుఖం ఇయ్యాలి అని ఆలోచన చేస్తున్నారు తప్ప స్త్రీ అంటే నాతో సమానంగా ఉండేది, ఆమెకి మనసున్నది, ఆమె నాతో ఆలోచిస్తున్నది, మా నాన్నగారు పని చేస్తున్నది, కనుక సమానంగా గౌరవం ఇయ్యాలి, ఇద్దరు మిత్రులుగా ఉండవచ్చు కదా అనే ఆలోచన సమాజంలో పోవటం మూలంగా దీన్ని పోగొట్టేటటువంటి
ఇది లేకుండా చేసేటటువంటి పని ప్రభుత్వం ఏమైనా చేస్తుందా? చేయటం లేదు. ఈ ప్రభుత్వం పెంచి పోషిస్తున్నది రోజు రోజుకి భావజాలాన్ని. ఎందుకు పోషిస్తున్నదంటే సమాజం ఎంత చెడిపోతే ఈ ప్రభుత్వానికి అంత మంచిది. సమాజం ఎంత తాగితే ఊరుకొక బ్రాండ్ షాప్ ఇచ్చారు కదా, సారా దుకాణం తెరిచారు కదా. ఈ సారా దుకాణం తాగి ఎంత తాగి భార్యలంతా ఎక్కువ కొడితే మంచిది, ఎంత తాగి అమ్మాయిలంతా ఎక్కువగా వేధిస్తే మంచిది. ఎందుకు మంచిది? వీళ్ళు తాగుతారు, వాళ్ళు వేదనలో ఉంటారు. ప్రభుత్వం చేసే ప్రజా వ్యతిరేక పనుల పట్ల మాట్లాడకుండా వీళ్ళు మత్తుల్లో ఉండటం అనేది ప్రభుత్వానికి అవసరం, పాలకులకు అవసరం. సామ్రాజ్యవాదం మన భూమిని లాక్కపోతుంది, సామ్రాజ్యవాదం మన వస్తువుల్ని లాక్కపోతుంది, సామ్రాజ్యవాదం మన ఖనిజ సంపదను లాక్కపోతుంది. ఈ లాక్కపోతుందనే విషయం కూడా మనకి గుర్తు లేకుండా మనం పట్టించుకోకుండా చెయ్యాలంటే సామ్రాజ్యవాదానికి ఈ సంస్కృతి మన మెదళ్ళలో నింపటం అనేది దానికి అవసరం. కనుక మనమే, ప్రభుత్వం చెయ్యదు, మనమే ఈ భావజాలానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలి. మనమంటే ప్రగతిశీలంగా ఆలోచించే వాళ్ళం, కమ్యూనిస్టులుగా ఆలోచించే వాళ్ళం. మొట్టమొదలు మనం ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? మన నుంచి మొదలు పెట్టాలి. నేను ఒక పురుషుడిగా నా ఇంట్లో నా భార్యతో నా పిల్లలతో నేను ఎంత సమానంగా పని పంచుకుంటున్నాను అన్న దగ్గర మొదలు పెట్టాలి. కేవలం మనం కమ్యూనిస్టు కార్యకర్తలు అని చెప్పేసి బయట ఉపన్యాసాలు చాలా బ్రహ్మాండంగా దంచి ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమే వసే గిసే తీసుకురా, కాపీ చేసినవా, అన్నం చేసినవా, అది చేసినవా, బట్టలు ఉతికినవా, బట్టలు ఇస్త్రీ చేసినవా అని అంటే ఇక సమాజానికి మనం ఏం చెప్తాం? సమాజానికి మనం ఏం నమూనాగా ఉంటాం? కనుక మొట్టమొదలు మనం ఇంటి పనిలో, వంట పనిలో మనం భాగం కావాలి. మన భార్యని, మన చెల్లిని, మన తల్లిని మనం సమానంగా గౌరవించాలి. మనం గౌరవిస్తే మన పిల్లలు మనం చూసి నేర్చుకుంటారు. అయ్యో మా నాన్న పని చేస్తున్నాడు కదా అని నేను కూడా పని చేస్తానని పనిలోకి వస్తారు వాళ్ళు. ఇల్లు ఊడ్చడం కాడ నుంచి మొదలు పెడితే ఇవి చాలా చిన్న అంశాలు కావచ్చు, కానీ భావజాలాన్ని మార్చడంలో ఇవే ప్రధాన పాత్ర వహిస్తాయి. మనం మొదలుపెట్టే ఈ మార్పు ఎక్కడి నుంచి మొదలు కావాలి? మన కుటుంబం నుంచే ఈ మార్పు మొదలు కావాలి. ఇప్పటికీ తండ్రికి ఏముంటుందంటే, నేను బాగా పని చేసి వస్తున్నా కదా, నా భార్య ఇంట్లో ఉట్టిగా ఏదో అన్నం వండి కాస్త పెట్టి ఇంట్లో కూర్చుంటుంది అని ప్రతి తండ్రి అనుకుంటాడు. కానీ వాస్తవం ఏమిటంటే ఆ తండ్రి చేసే పనికి రెట్టింపుగా ఆ తల్లి ఇంట్లో పని చేస్తుంది. తెచ్చి పెడితే తిని కూసుంటావు, చెప్పిన పని చేయనంటావు పెన్లమా, ఒసే పెన్లమా అని అన్నాడట ఒకరోజు భర్త. తెచ్చి పెడితే తిని కూసుంటావు, చెప్పిన పని చేయనంటావు పెన్లమా, ఒసే పెన్లమా. అప్పుడు భార్య అన్నదట, ఎన్నడూ అడగలే పాపం ఆ తల్లి, ఎన్నడూ నోరు విప్పలే. ఆమె మొగడా, ముద్దుల మొగడా, ఒక ప్రశ్న అడుగుత చెప్పుతావ మొగడ. తన జీవితంలో మొట్టమొదటిసారి ఒక ప్రశ్న అడుగుతుంది. నీవు ఈ మాట అన్నావు కదా, నేను ఒక ప్రశ్న అడుగుతా, దానికి సమాధానం చెప్పు మొగడా అని అన్నది. పొద్దున్నే నిద్ర లేచి ఊడ్చేది ఊడ్చినాను, తూర్చేది తూర్చినాను, బాత్రూముకు నువ్వు పోతే సబ్బు టవాలిస్తే, టేబుల్ మీనికొస్తే ఇడ్లీ సాంబార్ అయితే, పిల్లలకు కనిపించకుండా పిలిచి ముద్దులిస్తే, గేటు కాడికొచ్చి టాటా టాటా చెప్తి, ఇప్పుడు చెప్పు ఊడ్చుడికెంత, తూర్చుడికెంత, ముద్దుకెంత, మురిపేవుకెంత, హాయికెంత, బాయికెంత, అంతా కలిపి ఎంతిస్తవురా మొగడా, ముద్దుల మొగడా అన్నాడు. ఇంటి పని మీద మనకి లెక్క లేదు, గౌరవం లేదు. లేకపోవటం మూలంగా ఈ మాట వచ్చింది. ఐక్యరాజ్య సమితి ఒక లెక్క వేసింది 1970లో. మార్చి 8వ తారీఖు అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రకటించినప్పుడు ఒక లెక్కేసింది. ఆ తల్లి ఆ ఇంట్లో 8 కిలోమీటర్లు నడుస్తుంది. 8 కిలోమీటర్లు ఇంట్లో వంట రూమ్ నుంచి ఈ గదిలోకి, ఈ గదిలోంచి ఆ గదిలోకి, అక్కడి నుంచి బయటికి, బయట నుంచి ఇంట్లోకి, మొత్తం రోజులో 8 కిలోమీటర్ల నడక. ఆమెకు ఒకవేళ జీతం కట్టియాల్సి వస్తే నెలకి 500 రూపాయలు, అక్షరాల 500 రూపాయలు కట్టియాలి. ఈ లెక్క ఎప్పటిది? 1975 కాలంది. 1975లో మా మేడం చెప్పాలి, ఆ రోజు యూజీసీ స్కేల్స్, మా స్కేల్స్ ఎంత ఉంది అంటే 370 రూపాయలు ఉండే. ఒక ప్రొఫెసర్కి ఆ రోజు 370 ఉండే. ఇవాళ ప్రొఫెసర్కి ఎంత ఉందంటే 1,10,000, 1,20,000 ఉంది. ఆనాడు మన తల్లికి, ఇంట్లో పనిచేసే తల్లికి 500 ఉంటే ఈనాడిగా ఎంత ఉండాలో మీరు ఆలోచించండి, నెల జీతం. కనుక ఇంటి పని విషయంలో ఎంత నిర్లక్ష్యం ఉన్నదో
ఎంత గౌరవం లేని తరం ఉన్నదో ఒక్కసారి మనకు మనం ఆలోచించుకుంటే ఈ స్థితి పోతుంది. అందుకోసమే మనకు పుట్టిన బిడ్డలు ఇద్దరు బిడ్డల్ని సమానంగా చూడటం కానుంచి మొదలు పెడితే ఇంటి పనిలో మనం భాగం కావటం అనే ప్రధాన కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఆ తర్వాత మనం సమాజంలోకి వెళ్దాం. సమాజంలోకి వెళ్ళి ఈ భావజాలాన్ని విస్తృతంగా ప్రజల్లో ప్రచారం చేయాలి. ప్రచారం చేయటమే కాకుండా సామ్రాజ్యవాదం భూస్వామ్యం కలిసి తీసుకొస్తున్న ఈ భావజాలానికి వ్యతిరేకంగా అన్ని రకాల శ్రేణుల్ని ప్రజల్ని కూడగట్టి పోరాట నిర్మాణం చేయాలి. కేవలం ఒక సంఘటన జరగగానే కొద్దిమంది ఎన్జిఓలు ఇంకొద్ది మంది వీధుల్లోకి వచ్చి కాస్త నిరసన వ్యక్తం చేసేసరికి టీవీలన్నీ వాళ్ళ వైపే చూయించి 1-2 రోజులు దాన్ని కంటిన్యూగా చేస్తాయి. కానీ ఆదివాసీ గూడెల్లో రోజు ఎంతో మంది స్త్రీలని చెరిచి వేస్తున్నారు, చంపి వేస్తున్నారు. ఎంతో మంది వాకపల్లి స్త్రీలు మేడం వాళ్ళందరూ వాకపల్లి వరకు, విశాఖపట్నం వాకపల్లి వరకు పోయి వచ్చారు. వాళ్ళు తిరగని ఊరు లేదు, ఎక్కని మెట్టు లేదు, గడప లేదు. ముఖ్యమంత్రి దగ్గరికి వచ్చారు. మీ సైన్యమే, మీ పోలీసులే 8 మంది మా స్త్రీలని చెరిచి వేశారయ్యా అని ఏ స్త్రీ కూడా వచ్చి బయటకు చెప్పుకోదు. అట్లా 8 మంది ఆదివాసీ స్త్రీలు వచ్చి హైదరాబాద్కు వచ్చి ముఖ్యమంత్రికి మొరపెట్టుకున్నారు. ఏ టీవీ కూడా వాళ్ళ వీణ కథనం చేయలే, ఏ టీవీ కూడా వాళ్ళ గురించి చెప్పలే. కానీ ఢిల్లీలో నిర్భయ సంఘటన గురించి వచ్చేసరికి 1 వారం రోజులు దాని చుట్టూ జరిపింది. నేను జరపొద్దంటలేను, చెప్పొద్దంటలేను, కానీ మీడియాకు ఒక స్వభావం ఉన్నది. ఏం స్వభావం అంటే మీడియా పెట్టుబడికి కట్టుకథకు పుట్టిన విషపుత్రిక పత్రిక మీడియా. కనుక వీళ్ళకి ఏది అవసరం? రేటింగ్ పెరగాలి. రేటింగ్ పెరగాలంటే ఏది అవసరం? వాకపల్లి స్త్రీల గురించి చూయించే మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ టీవీని చూడదు గనక రేటింగ్ పెరగదు. అక్కడ అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు జీన్ ప్యాంట్ వేసుకొని వచ్చినటువంటి వాళ్ళు ఢిల్లీలో నిరసన వ్యక్తం చేస్తే అందరూ చూస్తారు గనక, దేశమంతా చూస్తుంది గనక, రేటింగ్ పెరుగుతుంది గనక దాన్ని చూయిస్తారు. కనుక మీడియాకి కూడా ఒక స్వభావం ఉన్నది, అది పెట్టుబడిదారు స్వభావం ఉన్నది. అయితే మనం చేయగలిగింది ఏమీ లేదు. మనం పోరాటం ఒక్కటి మాత్రమే చేయగలం. ఆ పోరాటాన్ని చాలా అన్ని శ్రేణుల ప్రజల్ని, ఒక్కరమైతే చాలా తక్కువ ఉన్నాం మనం, మన శక్తి చాలా తక్కువ, వారి శక్తి చాలా ఎక్కువ. ఈ భావజాలాన్ని తొలగించడం కోసం క్లాసుల రూపంలో, నిరసన రూపంలో, కరపత్రాల రూపంలో, సమావేశాల రూపంలో మన భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ఇట్లాంటి దుర్మార్గం జరుగుతున్న చోటల్లా ప్రజా ప్రతిఘటనని నిర్మించినప్పుడే ఇవి ఆగుతాయని ఇంతసేపు ప్రశాంతంగా విన్నందుకు మీ అందరికీ దండం పెడుతూ ముగిస్తున్నా. నిర్వహిస్తున్నటువంటి సదస్సు, అందులో ప్రత్యేకించి హింస, అత్యాచారాలు ఈ రెండింటి మీద కాన్సన్ట్రేట్ చేసి ఏర్పరిచినటువంటి సదస్సు ఒక సందర్భం నుంచి వచ్చింది. ఈ సదస్సుకి అధ్యక్షత వహించినటువంటి మిత్రులు, వేదిక మీద ఉన్న మిత్రులు, దీనిలో భాగస్వాములవుతున్నటువంటి యువజనులు, విద్యార్థులు, మహిళలు అందరికీ వందనాలు. ఈ రోజున స్త్రీలపై హింస ఇంతకుముందు నారాయణ గారు ప్రస్తావించారు, కాసిం గారు ప్రస్తావించారు. ప్రధానంగా ఈ రోజున మొన్న నిర్భయ మీద జరిగినటువంటి అత్యాచారం, ఆ తర్వాత వరుస పరంపరలు జరుగుతూనే ఉన్నాయి ఏదో ఒక రూపంలో, ఎక్కడో ఒక చోట. వరంగల్లో ముఖ్యంగా నేనైతే టీచర్లలో కూడా చూశాను. అంటే స్కూళ్ళు, ఆశ్రమ పాఠశాలల్లో టీచర్లు, లేకపోతే స్కూళ్ళల్లో టీచర్లు, గ్రామాలలో పేద వర్గాల అమ్మాయిలు వాళ్ళ అవసరాలు చూస్తున్నాము,